భయపడిపోవాలి. మనం ఎంత గట్టిగా రావాలంటే వాళ్ళు ఇప్పుడే భయపడాలి గట్టిగా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడు ఇక్కడ ఉన్న వేదిక నాయకులు, పెద్దలు, ఇక్కడ ఉన్న బూత్ ప్రెసిడెంట్లు, ఇక్కడ ఉన్న కార్యకర్తలు, ఇక్కడ వచ్చిన వారందరి ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. ఇప్పుడు ఇప్పటిదాకా ఎన్నో సమస్యలు చెప్పింది. ఇక్కడ నేను కూడా ఇప్పటిదాకా తిరగడం జరిగింది. ఇక్కడంతా చూసిన ఏ రోడ్స్ అయినా, లైట్స్, మన డ్రైనేజ్, ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ఆ సమస్యలన్నీ మీరు ఇప్పటి వరకు ఒక 10 ఏళ్ళు మన బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు బీఆర్ఎస్ పాలించింది ఇక్కడ. తర్వాత ఇప్పుడు ఒక 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ వచ్చింది. మనకి వచ్చిన బీఆర్ఎస్ కాంగ్రెస్ మన ప్రభుత్వాల నుంచి మనకి ఒదిగింది ఏం లేదు. నేను ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు అయింది. 100 రోజుల్లో మనకి 6 గ్యారెంటీలు చేస్తారని ఇప్పుడు మన మోడీ గారు, మన ప్రియతమ నేత ప్రధానమంత్రి మోడీ, నరేంద్ర మోడీయే ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టించి మనకి ఇల్లు కట్టడం జరుగుతుంది. అవి కూడా వాళ్ళు అక్కడి నుంచి వస్తుంటే కూడా మనకెవ్వరికి ఇవ్వడం లేదు. అక్కడ మన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా, ముందున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదు. ఇప్పటి వరకు మీరు వాళ్ళందరికీ అవకాశం ఇచ్చింది. నేను ఇప్పుడు ఒక బీజేపీ కార్పొరేటర్ గా మా డివిజన్ లో మనకి ఫండ్స్ ఇవ్వకుండా ఎంతో కొట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే బీజేపీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త నుంచి ఎవరైనా సరే పోరాడతారు. మనకి ప్రజల కోసమే వాళ్ళ పోరాటం జరుగుతుంది. కాబట్టి మీరు ఈసారి మన బీజేపీ నుంచి లంకాల దీపక్ రెడ్డిని ఒక్కడే అనుకోకండి. ఇప్పుడు ఆయన ఒక్కరు వచ్చి ఏం చేస్తాడు అనుకోకండి. ఆయన ఒక్కరు మన ఉన్న ఎమ్మెల్యేలకు తోడై మీ గురించి, ఇక్కడ ఉన్న జూబ్లీ ప్రజల గురించి పోరాడతారు. గొంతై అక్కడ మీ గురించి అసెంబ్లీలో పోరాడి, ఇప్పుడు మీ సమస్యలు మీకు తెలుసు. ఇక్కడ ఒక రోడ్డు లేదు, ఒక డ్రైనేజ్ లేదు. అలాంటి సమస్యల గురించి ఆయన మీకోసం పోరాడి ఎన్నో మంచి పనులు చేస్తాడు. బీజేపీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త అయినా ఎవరికైనా ఏంటంటే, బీజేపీలో వాళ్ళు వచ్చిందంటే, ఇప్పుడు మన బీఆర్ఎస్ లో గెలిచిందంటే వాళ్ళు కాంగ్రెస్ లకు అమ్ముడుపోతారు. మనం కాంగ్రెస్ కోటేసినామంటే ఎంఐఎం కోటేసినట్టే. కాబట్టి మీరు అందరూ ఈ విషయం ఆలోచించి మన కమలం గుర్తుకు ఓటేసి మన లంకాల దీపక్ రెడ్డిని 11వ తారీఖు గెలిపించి 1వ నంబర్పై మన ఓటు వేసి గెలిపించి ఈ జూబ్లీస్ ని అభివృద్ధి చేసుకోవాలని మీ అందరినీ కోరుతున్నాను. ధన్యవాదాలు.